శేషు గారు, ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇటువైపు రేవంత్ వ్యవహార తీరు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో టీటీడీపీ మళ్ళీ పాగా వేయాలి అనేటువంటి ఒక దిశగా అడుగులు వేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ సమాజము ఓ రకంగా చెప్పాలంటే అంటే ఉద్యమకాలపు అస్తిత్వం వాదం నుంచి ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ వైపు ఏమన్నా మళ్ళుతోందా అనేటువంటి అనుమానం వస్తుంది. ఏం చెప్తారు? రోజారు, అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి మహానాడు వేదిక పైన తెలంగాణ నుండి వెళ్ళినటువంటి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు బక్కని నరసింహులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జోష్న చేసినటువంటి వ్యాఖ్యలు, కామెంట్స్ ఒకటైతే, రెండోది ఇవాళ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుండటం రెండో అంశం అయితే, మూడోది అదే మహానాడు వేదిక నుండి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలంగాణలోనూ అండమాన్లోనూ తెలుగుదేశాన్ని విస్తరిస్తాము అనేటటువంటి మాటలు ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ మళ్ళీ తెలుగుదేశానికి ప్రాణం పోస్తున్నారా అనేటటువంటి అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఈ అంశాన్ని చర్చకు చేపట్టాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అదృష్టం ఏంటంటే ఇద్దరు మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నవాళ్ళు నాతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. సంతోషం, వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. తరచూ మనం ఒక మాట చెప్పేవాళ్ళం, ఆంధ్ర ప్రజలతోటి మాకు పంచాయతీ లేదు, తెలంగాణను అడ్డుకునేటటువంటి ఆంధ్ర నాయకులతోటే మాకు పంచాయతీ అని చాలా స్పష్టంగా చెప్పినాం. అప్పుడు ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా మనం చెప్పినటువంటి సందర్భం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో. అదేంటి అని అంటే, ప్రజలుగా కలిసి ఉందాము, ప్రాంతాలుగా విడిపోదాము అనేటటువంటి ఒక మాట చెప్పాం. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కరం అవుతుంది. ఇంకొక 4-5 రోజుల్లో మనం పుష్కర సంబరాలు చేసుకోబోతున్నాం. జూన్ 2వ తారీఖు నాడు ఒక పుష్కర కాలం ముగిసిపోతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఈ పుష్కర కాలంలో హైదరాబాద్ లో లక్షలాదిగా ఉన్నటువంటి సెటిలర్స్ కానీ, ముఖ్యంగా ఆంధ్ర సెటిలర్స్ కానీ, వరంగల్ లాంటి నగరంలో కానీ, ఖమ్మం లాంటి నగరంలో కానీ వేలాదిగా ఉన్నటువంటి సెటిలర్స్ కి ఏ చిన్నపాటి అసౌకర్యం కూడా జరగలేదు అనేటటువంటి విషయం చూస్తే తెలంగాణ ప్రజానికం, తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థ ఎంత బలమైనది, ఎంత స్నేహపూర్వకమైనది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఇప్పటి అంశానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లాభపడ్డది ఎవరు? తెలంగాణ ప్రజలే. ఎందుకు అంటే స్వయం పాలన, ఆత్మగౌరవం రెండు దక్కాయి. మిగతా అనేది మనం తర్వాత కొట్లాడుకుందాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లాభపడ్డది తెలంగాణ ప్రజలు. ఎట్లా లాభపడ్డారు అని గనక అడిగితే, స్వయం పాలన దక్కింది, ఆత్మగౌరవం దక్కింది, కాబట్టి ఖచ్చితంగా లాభపడ్డట్టే. మరి తెలంగాణ వస్తే నష్టపోయింది ఎవరు? రాజకీయంగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ, అబ్జల్యూట్ గా నష్టపోయింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క పొలిటికల్ గ్రాఫ్ ఎలా పడదో చెప్తాను. 2014లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళు 15 శాసనసభ స్థానాలు గెలిచారు. 2018లో వాళ్ళు 2 శాసనసభ స్థానాలు గెలిచారు. 2023కి వచ్చారు 0 అయ్యారు. అంటే తెలంగాణ రాజకీయ చిత్రపటం నుండి ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ వానిష్ అయిపోయింది, డిజాపియర్ అయిపోయింది. కానీ వెరాజ్ మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తెలుగుదేశాన్ని ఎప్పుడు ఛాలెంజ్ చేసినా తెలంగాణ వాళ్ళే ఛాలెంజ్ చేశారు. మీకు ఉదాహరణ ఏంటంటే, 83లో వాళ్ళు గెలిచారు, 85లో గెలిచారు, 89లో ఓడించింది మన తెలంగాణ బిడ్డనే, మర్రి చెన్నారెడ్డి ఓడించిండు. అంత టవరింగ్ పర్సనాలిటీ అని మీరు చెప్తున్నటువంటి ఎన్టీ రామారావుని కూడా మర్రి చెన్నారెడ్డి ఒక్క దెబ్బ కొడితే దెబ్బకు ఓడిపోయాడు ఎన్టీ రామారావు గారు. తర్వాత మీకు 94లో ఆ పార్టీ ఇక్కడ గెలిచినప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ మాట చెప్తానండి. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే 107 శాసనసభ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది 94లో. 99లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిస్తే అవుట్ ఆఫ్ 119కి 51 శాసనసభ స్థానాల్లో వాళ్ళు గెలిచారు. అంటే వాళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన ప్రతి సందర్భంలో తెలంగాణ ఒక భుజం వేసి వాళ్ళ రాజకీయ జీవితాన్ని, వాళ్ళ అధికారాన్ని కాపాడింది. కానీ అదే తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యానిష్ అయిపోయింది. ఎందుకు వ్యానిష్ అయింది అని అంటే, ఇవాళ మాట్లాడారే ఇద్దరు తెలుగుదేశం ప్రతినిధులు మహానాడులో, డిక్షనరీలో ఎందుకు ఉంటుందండి తెలంగాణ అనే పదం?
తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎందుకు ఉంటది? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరు, కష్టపడ్డ వాళ్ళ నోట్లో మన్ను కొట్టింది ఎవరు అనే ప్రశ్న వేసుకోవాలి కదా. ఇవాళ ఇప్పుడు ఆ ఇవాళ మాటకు వస్తే తెలంగాణ ఏ రాష్ట్రం పేరు డిక్షనరీలో ఉంది? రోజా గారు ఒక మాట. తెలంగాణ తిండి తింటూ, తెలంగాణ నీళ్లు తాగుతూ, తెలంగాణ గాలి పీల్చుతూ, తెలంగాణలో నివసిస్తూ పక్క రాష్ట్రం మహానాడుకు వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన కామెంట్ చేస్తున్నారే, అక్కడేం బాగా వచ్చిందని? వాళ్ళకంటే మనం మంచిగా ఉన్నాం కదా. అంటే తెలంగాణ పరువుని బయట వేదికల పైన తీసేటటువంటి వ్యాఖ్యలే ఆనాడు చంద్రబాబు నాయుడు చేశాడు. ఏం చేశాడు? 2 కాళ్ళ సిద్ధాంతం. మా దత్తు చెప్పాడు కదా, 2 కాళ్ళ సిద్ధాంతమే కాదు, 2 కొబ్బరి చిప్పల సిద్ధాంతం కూడా చెప్పాడు దత్తు. కొబ్బరికాయ కొడితే సమానంగా బలగాలట, రాష్ట్ర విభజన చేస్తే సమానంగా విభజన చేయాలట. అందుకే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఏ విధంగా మారిపోయింది అనేది ఇవాళ కాదండి. రోజా గారు, తెలంగాణ పైన విషం చిమ్మటం ఈ రోజు కాదండి. తెలంగాణ ఏర్పడక ముందు కూడా ఈ పార్టీలు, సమైక్యాంధ్ర పార్టీలు తెలంగాణ రాజకీయాలపైన, తెలంగాణ నాయకులపైన, తెలంగాణ ప్రాంతపైన విషం చిమ్మారు. మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రానికి 15 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే, 4 తెలంగాణ నుంచి వస్తే, ఒక్క జలగ వెంగళరావు తప్ప ఏ ఒక్కళ్ళను కూడా పూర్తి కాలం ముఖ్యమంత్రిగా నిలబడని లేదండి. అరే మరి ఏ ధైర్యంతో తెలంగాణలో మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకోవాలి, రీఅలైన్మెంట్ చేసుకోవాలని ఆలోచిస్తోంది టీడీపీ? అదే నేను చెప్తున్నాను కదండి. మైనార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నడిపినటువంటి పివి నరసింహారావుని జై ఆంధ్ర ఉద్యమం తీసుకొచ్చి 2 సంవత్సరాలకే దింపేసినటువంటి చరిత్ర వీళ్ళదే కదా ఇక్కడ. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అంటారు, సభలో ఏమంటారు? తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారంటారు. పక్క రాష్ట్రం ఎంపీ అంటాడు, ఏమంటాడు? దేశ విభజనతోటి పోలుస్తాడు తెలంగాణ రాష్ట్రాన్ని. తర్వాత ఈ దేశంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంటారు 2 కాళ్ళ సిద్ధాంతం, 2 కొబ్బరి చిప్పల సిద్ధాంతం, బనకచర్ల పోలవరం కట్టి తీరుతాము అని అంటాడు, గోదావరి నీళ్లు ఎత్తుకపోతామంటాడు. ఇంకొక ఆయన అంటారు, పాపం ఇప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకులు అంటారు, మెడబట్టి బయటకు గెంటితే కట్టు బట్టలతో వచ్చాము అని చెప్తారు. ఎవరు నెట్టారండి? ఎవరు కట్టుబడాలండి? రాజాజీ నెట్టాడండి. రాజాజీ నెట్టితే తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారండి. వాళ్ళని పిలుచుకొచ్చి మన రాష్ట్రంలో కలుపుకొని హైదరాబాద్ కేంద్రంగా ఈ రోజుకి మీరే కదా, గచ్చిబౌలి లాంటి ఒక హై ప్రొఫైల్ సొసైటీ ఉండే దాంట్లో మీరే ఉన్నారు కదా, మేము లేవు కదా, మా తెలంగాణ పేద బిడ్డలు లేరు కదా, ఇవాళ మీరే కదా ఆక్రమించుకొని అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు కూడా. కాబట్టి కట్టుబట్టలతో నెట్టింది రాజాజీ, కట్టుబట్టలతో వచ్చినటువంటి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని 58 ఏళ్లు కాపాడింది తెలంగాణ ప్రజలు. అయినా తెలంగాణ ప్రజలను ఏమంటారు వీళ్ళు అనంటే, మెడబట్టుకొని గంటితే కట్టుబట్టలతో వచ్చాము అని అంటారు. ఇంకొక ఆయన అంటాడు, తెలంగాణ ప్రజల దిష్టి తలిగి కోనసీమలో పచ్చని కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని అంటాడు. మళ్ళా వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాము, తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తాము, తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తామనంటే, ఇది తెలంగాణ సమాజం చాలా ఉత్తేజమైన తెలంగాణ, ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి తెలంగాణ, వామపక్ష భావజాలం ఉన్నటువంటి తెలంగాణ. మీ మోసాలకు మీ దానికి చాలా విచిత్రం ఏంటో తెలుసా రోజా గారు? మీరు ఇందాక నుంచి చర్చలో ఒకటి అడుగుతున్నారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణలో విచిత్రంగా 4 చోట్ల టీడీపీ అభ్యర్థులు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచారు. నా పక్క మండలం చింతకాని మండలంలో, చింతకాని విలేజ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. బట్ ఎలా చూడాలి దీన్ని? రెండోది, ఇంకో చాలా మంచి మాట చెప్తాను, మా ఇద్దరు ఉద్యమ సోదరులు వినాలి. ఏంటి అనంటే, అరే ఎంత గొప్పవాళ్ళబ్బా తెలంగాణ ప్రజలు. ఎన్టీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ విగ్రహాన్ని ఆహ్వానించి పెడుతుంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తే మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతుంటే, తర్వాత ఖమ్మం జిల్లాలో లకారం చెరువులో శ్రీకృష్ణుడి వేషధారలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకున్నాం. అంత సహృదయం. కానీ ఒక్క మాట అడుగుతాను, కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డికి కానీ స్వయంగా నేనే రిక్వెస్ట్ లెటర్స్ పెట్టాను. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా చెప్తున్నటువంటి నిధులు, నీళ్లు, నియామకాల్లో జరిగినటువంటి వివక్షతను ఎత్తి చూపి తెలంగాణ ఎందుకు కావాలో కోరినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండపై పెట్టమంటే పెట్టనటువంటి 12 సంవత్సరాలు తెలంగాణ స్వయం పాలన పాలించినటువంటి మేధావులు పెట్టలేదండి. ఎవరికి చెప్పుకోవాలి బాధ?